విదేశాల నుండి రావడం ఒక ఎత్తు, శరణార్థులుగా వస్తే మన దేశపు సరిహద్దుల్లో ఉంటారు, వాళ్ళని మనం అలౌ చేసినప్పుడు వస్తారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. కానీ అలా కాకుండా చొరబాటుదారులుగా వచ్చి ఈ దేశ పౌరులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళది బెంగాల్ చూస్తున్నాం. అక్కడేం ప్రభుత్వమే వాళ్ళకి కాపలా కాస్తుంది, కాపాడుతుంది. కానీ ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల కూడా ఇదివరకు అట్లా కాపాడేవాళ్ళు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చాక వెరిఫై చేపిస్తుంటే తాజాగా బంగ్లాదేశీ జాతీయురాలు నజ్మా అరెస్ట్ అయింది. ఇంతకీ ఆవిడ చేసిన తప్పు ఏంటయ్యా అంటే, ఆవిడ పేరు పూజ అని పెట్టుకుంది. ఇక్కడ పూజ అని పేరుతో బంగ్లాదేశీ నేషనల్ అయినటువంటి నజ్మా సాగిస్తోంది. అట్లాగే పోలీసులు అక్కడ ఆమె రూమ్మేట్ రీనా జ్యోతి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అన్నటువంటిది ఆరా తీస్తున్నారు. వీళ్ళ దగ్గర వేరే ఎక్విప్మెంట్ దొరకడం, ఇందులో పాన్ కార్డు ఉంది, అట్లాగే ఏటీఎం కార్డు ఉంది, డిపెండెంట్ ఐడి కార్డు ఉన్నాయి, 2 వైట్ మెటల్ రింగ్స్, 3 విజిటింగ్ కార్డ్స్, 5 మొబైల్ ఫోన్లు ఉండటంతో ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు.